మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము నైనా. గడచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ 2025 సంవత్సరం 2వ మాసంలో ఈ మొదటి పునరుత్థాన దినాన నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారు. మరెంతోమంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉంటున్నారు. అయితే నీ ఆత్మ ద్వారా మా జీవితాల్లో చేసిన రక్షణ కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ రక్షణ అందరూ పొందాలని ఆశిస్తూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు కనుక నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఈ అంచె దినాల్లో ఎలా ఉండాలో తెలుసుకొని జాగ్రత్త పడి ఎవరికి ఆటంకంగా ఉండకుండా నీకు మహిమకరంగా మా తోబుట్టువులకి, బంధుమిత్రులకి, ఇరుగు పొరుగు వారికి కూడా మాదిరికరంగా ఉన్నట్లు కృప చూపించండి నాయనా. ఆ దినాన పేతురు గారు ప్రసంగించినప్పుడు మేమేమి చేయాలని అడగగా మీలో ప్రతివాడు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ చెందుతుందని చెప్పి అనేక విషయాలు బోధించి వివరించినప్పుడు ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. వీరు అపొస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి అని రాశారు. కాబట్టి చిన్న సహవాసములో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను నాయనా. నిన్ను అంగీకరించి బాప్తిస్మం పొందిన బిడ్డలందరూ కూడా ఎలా ఉండాలో తెలుసుకొని అడ్డుబండలుగా, ఆటంకాలుగా ఉండకుండా నీకు మహిమకరంగా ఉన్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా లోకములో ఉన్న భ్రష్టత్వాన్ని మేము తప్పించుకొని శ్రేష్టమైన ఈవిని పొంది మా తోబుట్టువులకి, బంధువులకు కూడా ఇవ్వాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తూ నీ పరిశుద్ధాత్మని మాకిచ్చి, నీ జీవవాక్యాన్ని మాకిచ్చి, మాలో నిర్జీవ క్రియలు లేకుండా అంధకార క్రియలు అణచివేసి దుష్క్రియలను దూరపరిచి సత్క్రియలని ఆసక్తిగా, ఓపికగా, శ్రద్ధగా చేస్తూ ఉండాలని, ఆత్మ సంబంధంగా ఆత్మల రక్షణ కొరకు నీ బిడ్డలంగా జీవించాలని ఆశించి ఈ చిన్న సహవాసాన్ని మీరు పునః ప్రారంభం చేసి గత 16 సంవత్సరాలు కాపాడి 17వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు నాయనా. కాబట్టి చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత, మచ్చ, కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గలనిదిగా ఉండాలని, నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ, పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా, ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయనా. అలాగే ఈ సహవాసములో ఇంకా బాప్తిస్మము పొందని వాళ్ళు ఉన్నారు, వారు కూడా పొందాలి. అలాగే ఈ గ్రామములో ప్రతి కుటుంబము రక్షణ కుటుంబముగా
మార్పు చెందాలని, అసత్యము నుంచి సత్యములోకి, అంధకారము నుంచి వెలుగులోకి, మరణము నుంచి జీవములోకి దాటాలని ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ గ్రామములో యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు రకరకాల సమస్యలతో, అవసరతలతో, బాధలతో, వ్యాధులతో, వ్యసనాలతో ఉండి నెమ్మది లేకుండా ఉన్న వారందరి ఆత్మల రక్షణ కొరకు, శాంతి, సంతోష, సమాధానాల కొరకు, నెమ్మది కొరకు ప్రార్థిస్తున్నాను. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కనుక విద్యార్థుల కొరకు, ఉద్యోగాన్వేషణలు ఉన్నవారి కొరకు, వివాహాలు కావలసిన వారి కొరకు, అలాగే వివాహములై దాంపత్య జీవితంలో నెమ్మది, సంతోషం, సమాధానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ ఉదయకాల సమయంలో వచ్చిన నీ బిడ్డలను బట్టి స్తుతిస్తూ, రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ, పాటల్లో, వాక్య ధ్యానంలో, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో తోడుండమని, సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీ ఎదుట సిగ్గుపడనక్కలేని వారిగా ఉండడానికి సహాయం చేయమని, ఈ ఆరాధన ఆది అంతం తోడుండమని, సర్వసత్యములో నడిపించి సాతానుకు లయపరిచి నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందాం రండి. నూట 30వ పాట. రక్షణ నొందితివా, నిరీక్షణ పొందితివా, బ్రతుకిల మారినదా, నీ భారం తీరినదా, ఇన్నాళ్ళు ఈ
287వ పాట పాడుకుందాం. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారానివాడ మంచి యేసు. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారానివాడ మంచి యేసు. నిన్నే పొగడి కీర్తింతును, నిన్నే స్తుతించి ఆరాధింతును. నిన్నే పొగడి కీర్తింతును, నిన్నే స్తుతించి ఆరాధింతును. నా యేసువా నా ప్రియుడా నా దైవమా నా రక్షణకర్త. నా యేసువా నా ప్రియుడా నా దైవమా నా రక్షణకర్త. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారానివాడ మంచి యేసు. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారానివాడ మంచి యేసు. యుగములలోన తరములలోన నీ ఆలోచనలు గంభీరము. యుగములలోన తరములలోన నీ ఆలోచనలు గంభీరము. పరిశుద్ధులు కీర్తింతురు నీదు ప్రేమను నీ నిస్వాస్యతను. పరిశుద్ధులు కీర్తింతురు నీదు ప్రేమను నీ విశ్వాస్యతను. మహిమా ప్రభు మృత్యుంజయుడా మంచి యేసు. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారానివాడ మంచి యేసు. నీ శిల్వ రక్తములో నన్ను శుద్ధి చేసి సంగముగా మమ్ము ఏర్పరచితివి. నీ శిల్వ రక్తములో మమ్ము శుద్ధి చేసి సంగముగా మమ్ము ఏర్పరచితివి. అధికారమును ఆధిక్యతను మాకిచ్చి అభిషేకించితివి. అధికారమును ఆధిక్యతను మాకిచ్చి అభిషేకించితివి. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారానివాడ మంచి యేసు. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారానివాడ రాజులుగాను యాజకులనుగా పరిశుద్ధ జనముగా చేసితివి. రాజులుగాను యాజకులనుగా పరిశుద్ధ జనముగా చేసితివి. ఆత్మతో నింపి సత్యము నేర్పి నీదు
పరిశుద్ధులతో దూతలతో విజయ గీతములు పాడేదాము. పరిశుద్ధులతో విజయ గీతములు పాడేదాము. మహిమా ప్రభు మారనివాడ మంచి యేసు. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారనివాడ మంచి యేసు. స్తుతి కీర్తనలతో ప్రియుని ఎదుకొనను సిద్ధపడెదం. స్తుతి కీర్తనలతో ఆరాధనలతో ప్రియుని ఎదుకొనను సిద్ధపడెదం. మేఘముపై నీవు వచ్చి ఆ పెండ్లి విందులో చేర్చెదావు. మేఘముపై నీవు వచ్చి ఆ పెండ్లి విందులో చేర్చెదావు. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారనివాడ మంచి యేసు. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారనివాడ మంచి యేసు. కీర్తింతును నిన్నే స్తుతించి ఆరాధింతును. నిన్నే పొగడి కీర్తింతును. నిన్నే స్తుతించి ఆరాధింతును. నా యేసువా నా ప్రియుడా నా దైవమా నా రక్షణకర్త. నా యేసువా నా దైవమా నా రక్షణకర్త. మహిమా ప్రభు మృత్యుంజయుడా మారనివాడ మంచి యేసు. మహిమా ప్రభు మృత్యుంజయుడా హల్లెలూయా. పాట పాడుకుందాం. దేవా నిన్నే స్తుతించి ఆరాధింతుము యేసయ్యా. నిన్నే ప్రణుతింతుము. దేవా నిన్నే స్తుతించి ఆరాధింతును యేసయ్యా. నిన్నే ప్రణుతింతుము. నీ గాయపడిన చేతులు తాకి స్తుతులర్పింతుము. హల్లెలూయా. నీ గాయపడిన చేతులు తాకి
దేవుని ఆరాధించు. సిస్టర్స్ వచ్చి ఆరాధన నడిపించు. మన దేహ ప్రాణ ఆత్మని సజీవంగా ఆయన సమర్పించుకొని యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మన కోసం ఏం చేశాడో గ్రహించి అర్థం చేసుకొని మనం ఏం చేయాలో తెలుసుకుని లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని శ్రేష్టమైన పరలోకాన్ని సంపాదించుకున్నాం. దయచేసి పోగొట్టుకోవద్దండి. పోగొట్టుకుంటే ఇక మళ్ళా దొరకదు. ఏ చిక్కి పెట్టినా చెప్పాడు చేసావు. ఆ తర్వాత మీరేం చేస్తారో తెలియదు. దేవుని వాక్యంలో సత్యం చెప్తున్నాడు. అనుసరిస్తారా? మీరు పొందుతారు. లేకపోతే తప్పించుకునే
స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను అయ్యా. నీవు మమ్మల్ని ప్రేమించి శరీరధారిగా వచ్చి నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో నీతో ఆనందింపచేయాలని చూపించిన ప్రేమకై చేసిన త్యాగానికై నిన్ను స్తుతిస్తూ ఈ 2025 సంవత్సరంలో 2వ మాసంలో మొదటి పునరుద్ధాన దినాన నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి ఆరాధించడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఇప్పటివరకు నీవిచ్చిన కృపను బట్టి ప్రార్థిస్తూ ముందు జరిగే వాక్య పరిచర్యలో కార్యక్రమం అంతట్లో తోడుండి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.